సన్రైజర్స్ హైదరాబాద్పై బెంగళూరు జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం మాట్లాడిన ఫాఫ్ డు ప్లెసిస్ ఇలా చెప్పుకొచ్చాడు. గత 2 మ్యాచ్ల్లో మేం అద్భుత పోరాట పటిమ కనబర్చాం. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 270+ రన్స్ చేస్తే మేము 260 పరుగులు చేశాం. కేకేఆర్తో 1 పరుగు తేడాతో ఓటమి పాలయ్యాం. విజయం ముంగిట బోల్తా పడ్డాం. జట్టులో ఆటగాళ్లంతా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే విజయాలు సాధించడం ముఖ్యం. ఈ రోజు రాత్రి మేం ప్రశాంతంగా నిద్రపోతాం. మాటలతో జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచలేం. అద్భుత ప్రదర్శనలే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఈ టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. జట్లన్నీ చాలా బలంగా ఉన్నాయి. 100% ఎఫెక్ట్ పెట్టకపోతే నిరాశ ఎదురవుతుంది. మా జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే పరుగులు చేస్తున్నారు. ఫస్టాఫ్ టోర్నీలో విరాట్ కోహ్లీ ఒక్కడే రాణించాడు. కెమెరాన్ గ్రీన్ ఫామ్లోకి రావడం మా జట్టుకు కలిసొచ్చే అంశం. చిన్నస్వామి స్టేడియం మాకు చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ మైదానంలో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం, కానీ సాధ్యం అవడం లేదు అని మ్యాచ్ అనంతరం ఫాఫ్ డు ప్లెసిస్ ఇలా చెప్పుకొచ్చాడు.